నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 64వ జన్మదిన వేడుకలు సుల్తానాబాద్ లో తెలుగు తమ్ముళ్లు ఘనంగా జరుపుకున్నారు స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు తెలుగు తమ్ముళ్లు ఈ 9 సంవత్సరాల కాంగ్రెస్ పాలన అంతమొందించడానికి రాక్షస పాలనను అంతమొందించడానికి ప్రజా వ్యతిరేక పాలన అంతమొందించడానికి 200 రోజులుగా 2700 పైచిలకు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని మరి రాబోయే ఎన్నికల్లో మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల్లో నడిపించడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వము 1000 కోట్లు దండుకొని ఈరోజు మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ప్రజలను ఎటుగాని పరిస్థితుల్లో నెట్టుకొచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం కొరకు వస్తున్న మీకోసం యాత్రలో భాగంగా ఇప్పటి వరకు 200 రోజుల వరకు వారు పాదయాత్ర చేస్తున్నారు. వారిని ఆశీర్వదించి రాబోయే రోజుల్లో ఒక మంచి ముఖ్యమంత్రిని నీతివంతమైన పాలన అవసరమైన ఈ ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవాల్సిన అవసరము ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉంది. సమ్మర్ కోచింగ్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలన్నారు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం. మే 1వ తారీఖు నుండి డ్యాన్స్, యోగా, మ్యూజిక్, డ్రాయింగ్లపై 4 వారాల పాటు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. పాదనందు మే 1 నుండి 4 వారాల పాటు సమ్మర్ క్యాంపు నిర్వహించబడను. దీనిలో డ్యాన్స్, యోగా, మ్యూజిక్, డ్రాయింగ్పై శిక్షణ ఇవ్వబడను. దీనికి సుల్తానాబాద్ చుట్టూ పరిసర ప్రాంత విద్యార్థులు మరియు ఆసక్తి గల ఏ వయసు వారైనా. సుల్తానాబాద్ మండలం కనుకులలో శ్రీనివాస్ రామకృష్ణల జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సమావేశం టీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. విన్నర్ గా మదికుంట, రన్నర్ గా నీరుకుల్ల టీంలు గెలుచుకున్నాయి. ఈ సందర్భంగా గెలుపొందిన వారికి నిర్వాహకులు మెమోంటోలను అందజేశారు. కానీ ఒక స్నేహితుని యొక్క జ్ఞాపకాలను మర్చిపోలేకుండా ఆ స్నేహితుని యొక్క ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా మరి మిత్రులందరూ చేరి ఈ క్రికెట్ పోటీ నిర్వహించడం ఇది ఒక మంచి అంటే స్నేహితానికి ఒక గుర్తింపు. ఇది రేపు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరందరూ గెలవటమే ధ్యేయంగా పాల్గొని ఆ ఉద్యమాన్ని ఇంకింత ముందుకు తీసుకెళ్లి తెలంగాణ సాధించుకునేంత వరకు మనం అందరం కూడా తెలంగాణ బిడ్డలుగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ముందుండాలి. అది మన ప్రాథమిక కర్తవ్యం. అది సుల్తానాబాద్ వివేకానంద జూనియర్ కళాశాలలో 100% ఉత్తీర్ణత సాధించింది. బైపీసీలో 100%, సిఈసీలో 500 మార్కులకు గాను 451 మార్కులను మానస సాధించింది. ఈ సందర్భంగా కళాశాల వ్యవస్థాపక అధ్యక్షులు భూసరపు బాలకృష్ణ ప్రసాద్, సెక్రటరీ రవీందర్ అధ్యాపకులు అభినందించారు.
వివేకానంద జూనియర్ కాలేజీని ఈ సంవత్సరంలోనే స్థాపించి అత్యున్నత ఫలితాలను సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. బైపీసీలో 100% ఉత్తీర్ణత మరియు సిఈసిలో 500 మార్కులకు గాను 451 మార్కులు సాధించిన మానసకు అభినందనలు. ఈ ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేసినటువంటి అధ్యాపక బృందానికి మరియు పోషకులకు మరియు విద్యార్థులకు అభినందనలు. సుల్తానాబాద్ లో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అంచనాలను మించి సంచలన ఫలితాలు సాధించాయి. బూర్ల ఆదిత్య ఎంఈసీ విభాగంలో 500 మార్కులకు గాను 467 మార్కులు, జంగ అనూష సిఈసిలో 500 మార్కులకు గాను 428 మార్కులు సాధించింది. ఎంపీసీలో శ్రీకాంత్ 470 మార్కులకు గాను 377 మార్కులు సాధించాడు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో శ్రీవాణి సూర్య జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభను కనబర్చారు. సిఈసి విభాగంలో భువనగిరి అనిత 500 మార్కులకు గాను 486 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి మార్కులను సాధించినట్లు కళాశాల అధినేత రేకులపల్లి విజయ్ కుమార్ తెలిపారు. ఎంపీసీలో 470 మార్కులకు గాను 444 మార్కులను ముక్కిస మౌనిక సాధించగా బైపీసీలో 440 మార్కులకు గాను 412 మార్కులు రామకృష్ణ సాధించాడు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు, సిబ్బంది, అధ్యాపక బృందం పట్టణంలో ర్యాలీ తీసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినటువంటి మా శ్రీవాణి సూర్య జూనియర్ కళాశాల నుంచి విద్యార్థిని శ్రీ కుమారి భువనగిరి అనిత 468 మార్కులు 500 గాను సాధించడం జరిగింది. అదే మాదిరిగా ఎంపీసీ విభాగంలో ముక్కిస మౌనిక 470 మార్కులకు గాను సాధించడం జరిగింది. బైపీసీలో మేకల రామకృష్ణ 412 మార్కులు సాధించడంతో పాటు కళాశాలలో దాదాపుగా 80% ఉత్తీర్ణతను సాధించి జిల్లాలో కాకుండా రాష్ట్ర స్థాయిలో మా విద్యార్థులు మా యొక్క కళాశాల పేరును రాష్ట్ర స్థాయిలో తీసుకురావడం జరిగింది. అకాల వర్షానికి అపార నష్టం వాటిల్లింది. సుల్తానాబాద్ మండలం తొగర్రాయిలో కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తొగర్రాయిలోని గుడిబండ్ల వద్ద పోసిన వరి మొక్కలు పూర్తిగా తడిసి వర్షం తాకిడికి కొట్టుకుపోయాయి. ప్రభుత్వం వెంటనే ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షం వల్ల దాదాపు ఒక 5,000 క్వింటాల వడ్లు నష్టం జరిగింది. ఇది ఐకేపీ నిర్లక్ష్యం వల్ల అని మేము అనుకుంటున్నాం. కానీ ఇప్పటివరకైనా ప్రభుత్వం మమ్మల్ని
నష్టపరిహారం చెల్లించకపోతే అలా భారీగా వర్షం పడి తొగరే గ్రామంలో కూడా పూర్తి ధాన్యం తడిచిపోవడం జరిగింది. ఈ వర్షానికి ఈ గుడిపడి మీద పోసినటువంటి ధాన్యం మొత్తం కొట్టుకుపోయి రైతులందరూ అతలకుతలం కావడం జరిగింది. బాగా భారీ నష్టం జరిగింది. అందుకోసం త్వరలో కూడా ఈ ఐకేపీ సెంటర్ అనేది త్వరలో ప్రారంభోత్సవం చేయాలని చెప్పి అదే అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం రేపు ఎల్లుండి 2-3 రోజులలో పూర్తిగా ఇవి చెడిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇటువంటి వాటికి కూడా గవర్నమెంట్ కొనుగోలు చేయాలని చెప్పి సుల్తానాబాద్ మండలం కాట్నేపల్లి పరిధిలోని ఓ రైస్ మిల్లులో ట్రాక్టర్ రివర్స్ తీస్తుండగా అందులో పనిచేస్తున్న ఓ వ్యక్తి చనిపోయాడు. సుల్తానాబాద్ మండల కేంద్రానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి ట్రాక్టర్ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం సాయంత్రం హుటాహుటిన కరీంనగర్కు తరలిస్తుండగా చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగదీష్ చెప్పారు. క్రీడాకారులు గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు టీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి. సుల్తానాబాద్ మండలం చిన్నకలలో నవచైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నీని దాసరి ప్రారంభించారు. అదే స్ఫూర్తితో అదే క్రీడా స్ఫూర్తితో వారు పాల్గొని వారి జీవితంలో కూడా మరి విజయం సాధించే పరిస్థితి ఉంటుంది. వారు దాన్ని దృష్టిలో పెట్టుకునే మరి గ్రామాల యువకులు విద్యార్థులు తప్పకుండా ఏదో ఒక క్రీడలో వారు నైపుణ్యాన్ని సంపాదించుకొని 2 విధాలుగా అటు నైపుణ్యంతో పాటు ఇటు శారీరకంగా కూడా మానసికంగా కూడా వారు ఆరోగ్యాన్ని పెంచుకున్నట్టయితే సామాజిక ఆరోగ్యం కూడా పెంచేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా మరి క్రీడలన్నప్పుడు ఓడిపోవటం గెలవటం సహజం. ఓడిపోయినప్పుడు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఓటమి గెలుపుకు ఒక మెట్టుగా భావించి ఇంకా మనం ప్రయత్నం చేసి గెలవటమే నేర్చుకోవాలని చెప్పి ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.